మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ శశాంక్ అండి. ఇక్కడ న్యూరో ఫిజిషియన్‌ని. అయితే తన్ని నేను సోమవారం పొద్దున్నుంచి నాగాంజలి పేషెంట్‌ని చూస్తున్నాను. తను వచ్చినప్పుడు ఏంటి అంటే తనకి ఫిట్స్ లాగా వచ్చాయి. అంటే ఫిట్స్ లాగా రావడానికి కారణాలు ఏంటి అంటే బ్రెయిన్‌లో డ్యామేజ్ అవ్వడం. ఆ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం ఫస్ట్ డేనే అడ్మిట్ అయిన రోజు సిటీ స్కాన్ చేయించాము. ఆ సిటీ స్కాన్ నార్మల్ ఉండింది. మరుసటి రోజు ఫిట్స్ రావడానికి, ఫిట్స్ తగ్గడానికి మెడిసిన్స్ అయ్యి పెట్టడం జరిగింది. అయితే మూడో రోజున మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసాము. అయితే మూడో రోజున చేసిన ఎంఆర్ఐ స్కాన్‌లో మాత్రం బాగా తీవ్రంగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు మనకి ఎంఆర్ఐ స్కాన్‌లో తెలిసింది. దాని ప్రకారంగా మనము మందులు అయ్యి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు. కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని మార్చడము జరిగింది. అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము. సిటీ స్కాన్‌లో కూడా ఇంకా బ్రెయిన్‌లో సివియర్‌గా డ్యామేజ్ ఉంది. అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు. సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది అనేది వేచి చూడాల్సింది ఉంటుంది. అది ఎంఆర్ఐ స్కాన్ చూసిన దాని ప్రకారం అయితే బ్రెయిన్‌లో మాత్రం సివియర్‌గా డ్యామేజ్ ఉంది. సో ఇలా సివియర్‌గా డ్యామేజ్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎంతవరకు రికవరీ ఉంటది అనేది మనము చాలా తక్కువ ఉంటాయి. అంటే మనము చెప్పడం కాదు గానీ రికవరీ అంటే మళ్ళీ లేచి కూర్చొని తిరిగే ఆ పరిస్థితి వస్తది అనేదైతే చాలా కష్టం. లేదు. అంటే తన బ్రెయిన్ స్టెమ్ ఇంటాక్ట్‌గా ఉన్నంత వరకు మనము కంటిన్యూ చేస్తా ఉంటాము. వైద్యపరంగా అయితే మనము ఏం చేయాలో ఫస్ట్ డే నుంచి అన్నీ కంటిన్యూ చేస్తున్నాము. వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇది బ్రెయిన్ అనేది నరాలనేది 1-2 రోజుల్లో రికవర్ అయ్యేవి కావు. టైం పట్టేస్తది. నరాలన్న సరికి డ్యామేజ్ టైం పడుతుంది మెయిన్‌గా. వెయిట్ చేసి చూడాలి. ఇంతకన్నా మెరుగైన వైద్యం అంటే దీనిలో పెద్దగా ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఇంత డ్యామేజ్ అయినప్పుడు మనము సేమ్ ట్రీట్మెంట్ ఎక్కడన్నా గానీ, అదే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ తరపున ఇద్దరు న్యూరాలజిస్టులు కూడా వచ్చి చూడడం జరిగింది. అదే వాళ్ళ సైడ్ నుంచి కూడా బ్రెయిన్ వాపు తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. నేను డాక్టర్ విద్యాదీపక్ అండి. నాగాంజలి గారు ని ట్రీట్ చేస్తున్న ఫిజిషియన్, ప్రైమరీ ఫిజిషియన్ నేను. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో నాకు మా సూపరింటెండెంట్ దగ్గర నుంచి మన ఫార్మసీలో అంజలి కొంచెం సడన్గా కొలాప్స్ అయిందంటండి, వెంటనే రండి అంటే కనుక నేను వెంటనే వెళ్ళి చూసేసరికి అంటే అప్పుడు మా క్యాజువాలిటీ స్టాఫ్తో మాట్లాడే టైంకి సడన్గా కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చినప్పటికీ గుండె కానీ పల్స్ కానీ ఏమీ పనిచేయని సిచ్యువేషన్లో కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్లో వచ్చిందని చెప్పారు. తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత గుండె పరంగా రివైవ్ అయ్యింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా మనకి వెంటిలేటర్ మీదే ఉన్నారండి. కాకపోతే ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా మనకి ఏంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవ్వడము, గుండె మీద కొంత ప్రెజర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ ఆల్సో నరాల డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు. బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక ఆ అమ్మాయి బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా 2 ఇంజెక్షన్లతో ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ అన్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది, కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు. కోమాలోనే ఉన్నారు. కాకపోతే కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము, బీపీ పరంగా వీటి పరంగా మెయింటైన్ ప్రాణం నిలబడి ఉంది. నరాల డాక్టర్ గారు కూడా కంటిన్యూస్గా ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నారండి. నైట్ అడ్మిట్ అయినప్పుడు అమ్మాయి ఏం తీసుకుంది ఏంటి అన్నది మా ఐడియాకి అయితే రాలేదండి. సూపరింటెండెంట్ గారు ఏంటంటే సడన్గా కొలాప్స్ అయిందని చెప్పి ఫోన్ చేశారు. నేను వచ్చి చూసేసరికి కార్డియాక్ రివైవ్ అయ్యింది, వెంటిలేటర్ మీద పెట్టాము. ప్రాబబ్లీ ఏమన్నా తీసుకుందా అన్న దానికోసం మనం టాక్సికాలజీ అనాలిసిస్ కూడా తర్వాత రోజు మార్నింగ్ పంపించాం.
ఆ తర్వాత రోజు మార్నింగ్కి ఏంటంటే సస్పీషియస్ బాటిల్ దొరికిందని చెప్పారు. ఆ తర్వాత రోజు మార్నింగ్కి మధ్యాహ్నం లెటర్ వచ్చిందన్న తర్వాత ఉన్నదన్నట్టు మేము కన్ఫామ్ అయ్యాము. అంటే ఆ అమ్మాయి తీసుకుందని ఎవరైనా అది నాకు తెలియదు కదా సార్. ఈ మాతో పాటు పనిచేసే అమ్మాయికి ఈ పరిస్థితి రావడం మాకందరికీ చాలా బాధ కలిగించే విషయం. సో హాస్పిటల్ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఏదో విధంగా కోలుకోవాలని చెప్పి మా అందరం మా శక్తి వంచన లేకుండా దేనికి వెనకాడకుండా మేము వైద్యం అందిస్తున్నాం. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది. కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు. ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ ఆ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం. సో కానీ జరిగిన డ్యామేజ్, బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అలాగనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ కాదు. చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఎలాంటి అవి పూర్తిగా అవాస్తవాలు. హాస్పిటల్ అన్న తర్వాత, డాక్టర్లు అన్న తర్వాత పేషెంట్కి వైద్యం చేయడం, పేషెంట్ని రికవర్ చేయడానికి చూస్తారు తప్పించి ఇలాంటి అవాస్తవాల ప్రచారాలు దయచేసి నమ్మద్దు, చెయ్యొద్దు కూడా. అంటే మనం ఒక బాధ్యతమైన పొజిషన్లో సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని వాస్తవాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు వాస్తవాలే మాట్లాడగలగాలి. వక్రీకరించి మాట్లాడాలి అలాంటివి మనం చేయకూడదు ఎవరన్నా కానీ. సో హాస్పిటల్స్ డాక్టర్స్ మేము పేరెంట్స్కి వాళ్ళకి పూర్తిగా జరుగుతున్నది చెప్పి ప్రతిదీ క్లారిటీలో, ట్రాన్స్పరెన్సీలో వైద్యం చేస్తున్నాం. ఇంతకంటే వైద్యం చేయడానికి బ్రెయిన్ ఇంత డ్యామేజ్ అయిన పేషెంట్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరు చేసినా కూడా ఇంతకు మించి వైద్యం చేయగలిగేది లేదు. మా స్థాయిలో మేము దానికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అయితే అందిస్తాం. మా పూర్తి సహకారాలు అమ్మాయికి ఉంటాయి, మా సానుభూతులు అమ్మాయికి ఉంటాయి. మా పేరెంట్ ఖచ్చితంగా మా పేషెంట్కి మేము చేయాల్సిన జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. అది కాదండి, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే బేసిక్గా పాపం అమాయకులు వాళ్ళకంటే కూడా పక్కన వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అమాయకులే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. పొద్దున్న సాయంత్రం పాపం వాళ్ళు అదే బాధలో పేషెంట్ని చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ సందర్శనకు వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవరు వ్యక్తిగత దీని గురించి దాన్ని వక్రీకరించి చెప్పడం తప్పించి అలాంటిది ఏం లేదు. మా దగ్గర వాళ్ళకనే కాదు, ప్రతి పేషెంట్కి 3 పూట్ల వీడియో కౌన్సిలింగ్తో రికార్డింగ్ చేస్తాం. ప్రతి పేషెంట్కి, ఎంత చిన్న పేషెంట్ అయినా పెద్ద పేషెంట్ అయినా, ఒక పెద్ద హాస్పిటల్ అన్నది ఏంటంటే డాక్యుమెంటెడ్గా ప్రతి పేషెంట్కి ప్రాసెస్ ఎలా ఉంది, ఒకవేళ సర్జరీ చేస్తే ప్రీ ఎలా ఉంది, పోస్ట్ ఎలా ఉంది, ప్రతి దానికి మాకు వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. వీడియో రికార్డింగ్స్తోనే చేస్తాం మేము కౌన్సిలింగ్. సో చెప్పకపోవడం, దాచిపెట్టడానికి అంటే ఏం లేదు. దీంట్లో దాచిపెట్టి హాస్పిటల్ సాధించేది కూడా ఏం లేదు. ఎందుకంటే వీఆర్ ఫర్ ద పేషెంట్. మేము పేషెంట్కి వైద్యం చేయడం చూస్తాం తప్పించి దీంట్లో దీనికి ఈ ప్రైవేట్ ఇంట్రెస్ట్ అంటూ హాస్పిటల్కి ఏమి ఉండదు. హాస్పిటల్ కేవలం పేషెంట్కి ట్రాన్స్పరెంట్గా వైద్యం చేయడానికి చూస్తాం. దీంట్లో దాచిపెట్టడానికి మా తప్పు కూడా ఏం లేదు. అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్గా జరిగిన వ్యవహారం. అన్ఫార్చునేట్లీ హాస్పిటల్లో జరిగింది కాబట్టి కానీ మాకు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మా కమిట్మెంట్ అలా ఏంటంటే పేషెంట్కి న్యాయం చేస్తూ జాగ్రత్తగా వైద్యం చేయడం. అది మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం. దీంట్లో పూర్తి ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నాం. రెండోది ఏంటంటే కలెక్టర్ గారు కూడా టీం వేశారు. కలెక్టర్ గారు వేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ డే అండ్ డే రిపోర్ట్ మనం కలెక్టర్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ద్వారా మేము డే టు డే రిపోర్ట్స్ అందిస్తున్నాం. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడానికి ఏం లేదు, చెప్పకపోవడానికి దాయడానికి అంతకంటే ఏం లేదు. అంటే అలా కాదండి. కంప్లైంట్ అదే చెప్తుంది. ఇప్పుడు అదే చెప్పింది, కంప్లైంట్ రైజ్ చేయకపోవడం. పేషెంట్కి సస్పెక్టెడ్ డెత్ అన్న వెంటనే మేము పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం, ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసాం కేసు. ఎమ్మెల్సీ రిజిస్టర్ చేయడం అంటే అర్థం ఏంటంటే, పోలీస్కి ఇన్ఫార్మ్ చేసే అర్థం ఏంటంటే ఇట్స్ ఈక్వల్ టు కంప్లైంట్. ఈ వ్యక్తి మన అనుమానాస్పదంలో ఇక్కడ అడ్మిట్ అయింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ చేసాం. అది కంప్లైంట్ కాకపోవడం కాదు. మేము ఏదైనా 2 రోజులు దాచిపెట్టి ట్రీట్మెంట్ చేసి ఏదైనా వైద్యం ఎమ్మెల్సీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చేస్తే తప్పు. మేము ఇమీడియట్గా మేము ఎమ్మెల్సీకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం, ఇదే సస్పిషియస్ ఉంది మాకు, మీరు సహకరించండి అని చెప్పాం. వాళ్ళు వచ్చారు, చూశారు. ఏదైనా ఒక నెక్స్ట్ డే డైరీ ఏదో దొరికిందని దాని ప్రకారం పోలీసు లీగల్ యాక్షన్ అవన్నీ జరుగుతున్నాయి. దానికి హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు. మేము
మేమెవరు ఉండాలి? మాకు అటువంటి వాటిలో సంబంధం లేదు. మాకు అటువంటి వాటిలో సంబంధం లేదు. పేషెంట్ ట్రీట్మెంట్లో మేము ఎవరూ ఇన్వాల్వ్ తప్పించి నేను డైరెక్టర్గా మాట్లాడుతున్నాను. మాలో ఒక స్టాఫ్ నిన్నటిదాకా మాతో తిరిగింది, మా ముందు నడయాడిన మాలో ఒక స్టాఫ్, మేము చాలా షాక్లో ఉన్నాం. ఆ రోజు 2 గంటల వరకు నేను కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉన్నా, ఫాలోఅప్లో ఉన్న వాళ్ళతో. ప్రతి గంటకి 2:30కి కూడా నేను ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ఎట్ ఎనీ కాస్ట్ మనకి ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వాలి అని చెప్పి ప్రతి అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. మా హైయర్ సెంటర్లతో మాట్లాడుతున్నాం, వాళ్ళ ద్వారా ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలమని మాట్లాడుతున్నాం. ఇక్కడ దయాల్సిన విషయం లేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా, సోమవారం మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి దీనికి ప్రేరేపిత అన్నగానే సోమవారం మధ్యాహ్నం ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసి అతని ఇంటి నుండి ఇమీడియట్గా దాని మీద కమిటీ ఏర్పాటు చేసాం. కమిటీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. పోలీసు వారికి మా వైపు నుంచి వాళ్ళు అడిగేటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం. దీనికంటే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీనికి ముందు 4 days బ్యాక్ కరెక్ట్గా 4 రోజుల ముందు ఆ అమ్మాయిని నేనే కూర్చోబెట్టుకుని, మా సూపరింటెండెంట్, నేను, మా జిఎంఐ మేము ముగ్గురం కూర్చోబెట్టుకుని, వాళ్ళ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని, తల్లి ఇలా ఉంటుంది, సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదన్నా మా దగ్గర చాలా 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 కమిటీలు ఉన్నాయి, మా దగ్గరికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉపయోగించుకోండి, మీరు ఏ అవకాశాన్ని వదులుకోవద్దు, ఎవరికి భయపడద్దు మీరు అని చెప్పి 4 days బ్యాక్ కూడా దీనికి జరిగిన సంఘటన జరిగిన 4 రోజుల ముందు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. ఆ పిల్లల్ని పెట్టుకొని ఇదే హాల్లో మేము కూర్చొని పెట్టి చెప్పడం జరిగిందండి. వాస్తవంగా చెప్పాలంటే సోమవారం మధ్యాహ్నం దాకా కూడా మాకు ఆ రోజు ఒక అడిషనల్ ఎస్పీ మా దగ్గర సడన్గా హార్ట్ అటాక్తో రావడం, చాలా సివియర్ కండిషన్తో వచ్చారండి ఇక్కడికి. వారికి వైద్యం చేసే ప్రక్రియలో మేము 3-4 గంటలు మళ్ళీ దాని మీద స్టక్ అయిపోవడం. సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు రావడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, వాడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఇక్కడ, వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన అతనికి సంబంధించిన వాళ్ళ భార్య, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం. మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తప్పుదారి పట్టించినట్టు ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం దెబ్బతీసినట్టు ఉంటుంది. మేము నిజంగా బాధపడుతున్నాం. ఆ అమ్మాయి ఫోటోలు, వీడియో దాంట్లో వచ్చి, సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కో రకంగా మాట్లాడుతుంటే, నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు. ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే, నిజంగా మా బిడ్డ అండి, నిన్నటిదాకా మాతో నడిచిన మా బిడ్డకి అలా జరిగిందని మేమందరం, ఎటువంటి వాడైనా, నేనైనా, CEO అయినా, సూపరింటెండెంట్ అయినా, ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్లో కఠినంగా శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు ఎంత పొజిషన్లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనే లేదు. పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. తెలియదండి మాకు. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేంత వరకు తెలియదు మాకు. కౌన్సిలింగ్ దీని గురించి జనరల్ కౌన్సిలింగ్ అండి, ప్రతి డిపార్ట్మెంట్ జనరల్ కౌన్సిలింగ్ మేము ఇస్తాం. ఆడపిల్లలు ఉంటారు మా దగ్గర, 500 మంది స్టాఫ్ ఉంటారు. 500 మంది కౌన్సిలింగ్ లో ఆడపిల్లల్ని మామూలుగా HOD మీటింగ్ లో అట్లా వరం చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ మీటింగ్ కౌన్సిలింగ్ ఇస్తామండి. ప్రతిసారి రెగ్యులర్ గా అవుతుంటది. ఆ మీటింగే 5 రోజుల ముందు కూడా అయిందని చెప్తున్నారు మీకు. జనరల్గా డిపార్ట్మెంట్ మీటింగ్లు అవుతుంటాయి కదండి, వీళ్ళ డిపార్ట్మెంట్ 4 రోజుల మీటింగ్ ముందు కూడా కాదండి, వీళ్ళు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మాకు అంటే రకరకాల మా దగ్గర రావడానికి, మా దృష్టికి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయండి మా దగ్గర. అసలు ఈ వ్యవహారంలో మాకు అసలు తెలియదు. అసలు ఇంత కూడా మించి మనకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేంత వరకు కూడా మాకు వీడు సస్పెక్ట్ అని కూడా, అప్పుడు దాకా అక్యూజ్డ్ వాళ్ళతోనే ఉన్నాడు, మనకు తెలియదు. రూరల్ ఎమ్మెల్యే ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు. అప్పుడు దాకా వాడు అక్యూజ్డ్ వాళ్ళ పేరెంట్స్తో ఉన్న పేరెంట్స్కి వాడే ఫోన్ చేశాడు, వాడే పిలిపించాడు, వాడే రూమ్ ఇచ్చాడు, వాడే అన్ని చూసుకుంటున్నాడు, మనకు తెలియదు. పేరెంట్స్ ఇన్నోసెంట్ అండి, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏంటంటే అతను కేర్ తీసుకుంటున్నాడులే అన్న దృష్టిలోనే ఉన్నారు. నేను మీకు మీ ద్వారా ఇన్ఫార్మ్ చేసిందంటే, స్టాఫ్కి కానీ ఎవరికైనా కానీ పేషెంట్లకు కానీ మా దగ్గరికి రావడానికి, సమాచారం రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మా దగ్గర చాలా సోర్సెస్ ఉన్నాయి, చాలా కమిటీలు ఉన్నాయి హాస్పిటల్లో. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది అనిపిస్తే ఇటువంటి పరిస్థితి. అవును సార్, అవును సార్, కంటిన్యూ అబ్జర్వేషన్ ఉంటుందండి హాస్పిటల్లో. నా రూమ్లోకి వస్తే 40 కెమెరాలు కంటిన్యూగా నా కంట్రోల్నే ఉంటాయండి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను.
ఏ మాత్రం చిన్న బయట కదలిక జరిగిన తేడా బయట వచ్చినా కూడా జరిగిన మనకి మనం ఇప్పుడు 500 మంది ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఆ, ఆ అమ్మాయికి ఎట్లా ఆ అమ్మాయి ఆపరేట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఫార్మసీ వాళ్ళే దీన్ని ఆపరేట్ చేస్తారు. ఆ అమ్మాయి రాసిన నోట్లో ఆ అమ్మాయి రాసింది. ఆ ఇంజెక్షన్ తీసుకుంటే అంటే సో ఏమవుతుంది అనేది ఆ అమ్మాయికి కూడా తెలుసు. అందుకని ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ ఉండగా మా మ్యాక్సిమం సాయశక్తిలో చేసి మా ప్రయత్నం జరిగింది కాబట్టి వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఇంకా ఆ ఏమి injection జరుగుతున్నా కూడా మేము తీసుకున్నా ఇప్పుడు దాకా బయటికి చెప్పట్లేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు బయటికి రాకూడదు అనేది మా ఉద్దేశం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ అమ్మాయి మాలో నిన్నటిదాకా నడిచిన మా ఒక బిడ్డ. ఆ బిడ్డకి మేమందరం కూడా ప్రతి ఒక్క ఏడో 5% 10% ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడున్న 90% 95% పీపుల్ కూడా వాడికి శిక్ష పడాల్సిందే. ఎవడైతే నిజంగా వాడు ఆ అమ్మాయికి ద్రోహం చేశాడో వాడిని మాత్రం వదిలిపెట్టే పని లేదు. వాడు ఎక్కడున్నా పోలీసు వారికి మేము అన్ని విధాలా సహకరిస్తాం కూడా. వాడిని మాత్రం వదిలే పని లేదు. ఏ ఆడబిడ్డకి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఏ ఆడబిడ్డకి ఎవడు తప్పు చేసినా కూడా వాడిని కఠినంగా శిక్షిస్తాం. మాకు చిన్న సమాచారం ఇస్తే చాలు.